నమస్కారం. ఈరోజు రామాయణ మహాకావ్యంలోని కథానాయకుడు శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. దశరథ మహారాజు శ్రీరామచంద్రునికి యువరాజ పట్టాభిషేకం చేస్తాడనే విషయం మందర కైకేయికి తెలియజేస్తుంది. మందర యొక్క మాయమాటలకు ప్రలోభాలకు లోబడి కైకేయి అంతవరకు శ్రీరామచంద్రుని ఎంతగానో ప్రేమించిన కైకేయి శ్రీరామునికి పట్టాభిషేకము కూడదు, అతన్ని వనవాసానికి 14 సంవత్సరాల పాటు పంపాలి, తన కుమారుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజుని కోరుతుంది. దశరథుడు దేవాసుర యుద్ధ సమయంలో కైకేయికి ఇచ్చినటువంటి వరాలను ఆమె ఇప్పుడు వినియోగించుకుంది. అదే విషయాన్ని దశరథుడు ఎంతో బాధతో శ్రీరామునికి తెలియజేస్తాడు. రేపు ఉదయం నీవు వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు శ్రీరాముడు ఏమంటాడంటే, తండ్రి గారు రేపు ఉదయం నాకు పట్టాభిషేకం నిర్ణయించారు, రేపు ఉదయం వనవాసానికి వెళ్ళమంటున్నారు, తెల్లవారితే నా మనసు మారిపోతుందేమో, నేను ఇప్పుడే వెళ్తాను,